అంటే కొంచెం డిఫరెంట్ గా ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నరేష్. యాక్టింగ్ అని చాలా బాగుంది. బాగుందండి. మూవీ టాక్ బాగుంది. స్మైలింగ్ బాను. ఇప్పుడే బచ్చలమల్లి సినిమా చూసా. నాకైతే అన్న అంటే సినిమా విషయంతో మాత్రం ఏడవాలని ఏమన్నా ఉందా అన్న? లేదు కదా. ఎమోషన్ కనెక్ట్ అయినంతసేపు ఏడుస్తాం. ఇప్పుడు మంచి విషయాలు జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ అప్పటి వరకే ఉంటుంది ఏదైనా సరే. అంతేనా కాదా? సినిమా పర్లేదన్న, బాగా అనిపించింది నాకు. సినిమా మంచిగానే అనిపించింది. మీరేమో అడగాలనుకుంటారా? అడిగన్నా. అయితే నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే అన్న, ఒకటి ఈ సినిమా గురించి మెయిన్గా చెప్పాలంటే, ఒక తండ్రి చేసిన తప్పు వల్ల కొడుకు చెడు దారిలో పట్టడమే స్టోరీ, సినిమా స్టోరీ. అర్థమైంది అన్న. యాక్టింగ్ అంతా బాగానే ఉందన్న. అంటే ఒక క్యారెక్టరైజేషన్, అంటే అల్లరి నరేష్ గారి క్యారెక్టరైజేషన్ మాత్రం కొంచెం కొత్తగా ఉంది. సినిమా కంటెంట్ మాత్రం ఒక తండ్రి చేసిన తప్పు వల్ల ఆ వ్యక్తి కొడుకు కూడా అదే చెడు దారిలోకే ఎంచుకుంటాడు. కానీ అది మాత్రం కరెక్ట్ కాదన్న. ఎందుకంటే సినిమా ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటుండే అంటే చెడు వ్యసనాల ఏదైనా సరే ఆ వ్యక్తిలోనే ఉంటుంది. మార్పు అనేది ఆ వ్యక్తిలోనే మొదలవ్వాలి. ఏదో ఒక అమ్మాయి వచ్చి మార్చేస్తుంది అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సినిమా లాస్ట్కి హీరోయిన్ చనిపోతాడు. అంటే అర్థమైంది ఏదో అమ్మాయి వచ్చి మారుస్తా అనుకుంటారు. కానీ అమ్మాయి కూడా మార్చలేదు. ఈ సమాజంలో ఒక వ్యక్తి చెడుదారిలో పోతే ఎవ్వరూ మార్చలేరన్న. ఆ వ్యక్తి వల్లనే మార్పు మొదలవ్వాలి. అదే మెసేజ్ ఇచ్చిండు అలా కూడా. ఫైట్స్ అయితే బాగానే తీసిండనా, కానీ అల్లరి నరేష్ కి ఫైట్లు నార్మల్ అనిపించినాయి. అట్లా అక్కడ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ ఏదైతే ఉందో కామెడీ షోస్, అక్కడ అంత కలెక్షన్స్ లేవు. ఇదంతా మనకి తెలుసు. సో ఇప్పుడు మామూలుగా ఒక సినిమా హిట్, ఒక సినిమా ఫ్లాప్ అనే టైం పోయింది. ఇదంతా ఏంటంటే ఓటీటీ బ్యాండ్. సో ఓటీటీ ఉన్నన్ని రోజులు ఏంటంటే ప్రతి సినిమా హిట్టే. ఎందుకు చూసే వాళ్ళకి, ఆడియన్స్కి టైం ఉన్నప్పుడల్లా చూస్తారు. కాబట్టి అక్కడ పర్స్పెక్టివ్ ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు కరెక్ట్గా పల్స్ని పట్టుకున్నారు లేదా అనేది ఉండాలి. ఏది నిన్న ఒకటి అడుగుతాను బాసు, నీకు ఎంతమంది మీద కోపం వచ్చి ఉంటుంది? సో ఇప్పుడు మామూలుగా కోపాలకి ఆవేశాలకి ఏంటంటే ఇంటర్వెల్ ఉండవు, అవునా? సో బేసిక్గా ఏంటంటే ఈ సినిమాలో మనం ఆ ఫ్లో అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది, కానీ ఇప్పుడు మామూలు దీంట్లో హైలైట్ ఆఫ్ ద పాయింట్, హైలైట్ అని కాదు, స్టోరీ అనేది ఇక్కడ నేను చూస్తుంది సినిమా థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్తో చూపెట్టారు, అది హైలైట్. సో అంత ఎంగ్రాసింగ్గా ఉన్న స్టోరీ అది. సో ఇట్ ఈస్ అ హిట్. యాజ్ పర్ రేటింగ్ అయితే నేను ఫ్యామిలీ, ఓకేనా, నేను నంబర్లు ఇవ్వలేను ఎందుకంటే జస్టిఫికేషన్ కాదు అది. షూర్. హీరో గారి యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అంటే ఒక ఏమంటారు, హీరో చేసింది మూర్ఖుడు. ఆ మూర్ఖత్వం వల్ల అతను చేసి అలా ఉండకూడదని ఒక మెసేజ్ ఉంది మూవీలో. చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎదిరిపోయింది. డైరెక్టర్ గారు బాగా చేశారు స్క్రీన్ ప్లే. నాకు చాలా బాగా నచ్చింది స్క్రీన్ ప్లే. అంటే ఇంకా ఆ మూర్ఖత్వం వల్ల అలా ఉంటుంది సినిమా అనేది. దాన్ని ఎవరేం చేయలేరు. అంటే అదంతా ఉట్టిదే సినిమా. అంతే ఇంకా అది మూర్ఖత్వం వల్ల ఒక ఫాదర్ని, ఒక లవ్ చేసిన అమ్మాయిని మొత్తాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఒక మెసేజ్ చెప్పద్ది. ఆ మెసేజ్ వల్ల మొత్తం అతను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఏమేమి కోల్పోయానా, ఏంటి ఎల్లో ఏంటి అనేది ఆ మూర్ఖత్వంలో మళ్ళీ అతను కొద్ది రియాక్షన్ అయ్యి ఆ తర్వాత ఆలోచిస్తే అతను లాస్ట్కి అంత స్టోరీ అంతా చెప్పకూడదు. అతనే కోల్పోతాడు లాస్ట్కి. అతనే కోల్పోతాడంటే చనిపోతాడని ఎన్ని చెప్పకూడదు, రివ్యూ చేయకూడదు కదా. అందుకే సినిమా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఐ లవ్ యూ. బాగుంది మూవీ. నరేష్ యాక్టింగ్ బాగుంది. ఆయన కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ మూవీ. చాలా తేడా ఉంది ఇందులో. సీరియస్ గా ఉంటుంది యాక్టింగ్ సీరియస్ ఉంటుంది. అంటే కామెడీ కాదు. కామెడీ ఉంది అసలు. కామెడీ లైట్ గా ఉంది, అక్కడక్కడ ఉంది. చూడొచ్చు. అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 10 8 ఇస్తారు.